వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిమోస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఏప్రిల్ 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే తెలుసుకుందాం. ఇటీవల భారతీయ పర్యాటకుల కోసం ఏ దేశం ఈ వీసాను ప్రవేశపెట్టింది? ఆన్సర్ డి, జపాన్. జపాన్ ఇటీవల భారతీయ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఈ వీసా సేవలను ప్రారంభించింది. భౌతిక వీసా అవసరం లేకుండా పర్యాటకుల కోసం వారిని 90 రోజుల వరకు ఉండేందుకు వీలు కల్పిస్తుంది. భౌగోళిక సూచిక జిఐ ట్యాగులను పొందడంలో ఏ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ 69 జిఐ ట్యాగులను పొందడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సభ్య దేశాల భద్రతా మండలి కార్యదర్శుల 19వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, కజకిస్తాన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సభ్య దేశాల భద్రతా మండలి కార్యదర్శుల 19వ వార్షిక సమావేశం కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగింది. తాజా FIDE ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశం నుంచి కొత్తగా నెంబర్ 1 చెస్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ ఏ, అర్జున్ ఎరిగైసి. అర్జున్ ఎరిగైసి తాజా FIDE ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశం నుంచి కొత్తగా నెంబర్ 1 చెస్ ప్లేయర్. 2756 ప్రామాణిక రేటింగ్తో ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానానికి చేరుకున్నాడు. ఓపెన్ స్టాండర్డ్ లిస్టులో టాప్ 10లో అతని అరంగేట్రం చేశాడు. క్యాన్సర్ కోసం భారతదేశంలోని మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్స ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ డి, IIT బాంబే. కార్టీ సెల్ థెరపీ అని పిలువబడే క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్స ఏప్రిల్ 4, 2024న IIT బాంబేలో ప్రారంభించబడింది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యాప్లో స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీని అందించడానికి ఏ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్తో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ సి, ఫోన్పే. ఫోన్పే ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్. దాని యాప్లో స్టార్ సమగ్ర బీమా పాలసీని అందించడానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్తో భాగస్వామ్యం కలిగి ఉంది. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో వాటాను కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI నుంచి ఏ సంస్థ ఆమోదం పొందింది? ఆన్సర్ డి, యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో దాని వాటాను కొనుగోలు చేయడం కోసం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొందింది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ డేను ఎప్పుడు నిర్వహిస్తుంది? ఆన్సర్ ఏ, ఏప్రిల్ 4. ఐక్యరాజ్య సమితి ఏటా ఏప్రిల్ 4వ తేదీన అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ డేను నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ డే థీమ్ జీవితాలను రక్షించడం, శాంతిని నెలకొల్పడం. టాటా ఇంటర్నేషనల్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ MDగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, రాజీవ్ సింఘల్. రాజీవ్ సింఘల్ టాటా ఇంటర్నేషనల్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ MDగా నియమితులయ్యారు. యువతను ఓటు వేయాలని కోరేందుకు భారత ఎన్నికల సంఘం ECI ఎవరితో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ సి, ఆయుష్మాన్ ఖురానా. ఓటింగ్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానాను భారత ఎన్నికల సంఘం ECIతో భాగస్వామ్యం నమోదు చేసింది. భారతదేశంలో జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ బి, ఏప్రిల్ 5. 1919 సంవత్సరంలో SS లాయల్టీ UKకి చేసిన చారిత్రాత్మక యాత్రను గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ వాణిజ్యం మరియు ఆర్థిక అభివృద్ధిలో సముద్ర రంగం యొక్క ప్రాముఖ్యతను గౌరవించేందుకు భారతదేశంలో ఏటా ఏప్రిల్ 5న జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ సముద్రయాన దినోత్సవం థీమ్ నావిగేటింగ్ ద ఫ్యూచర్, సేఫ్టీ ఫస్ట్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన లేజర్ను ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ డి, రొమేనియా. రొమానియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను వెల్లడించింది. నోబెల్ విజేతలు అభివృద్ధి చేసిన చిర్పుడ్ పల్స్ యాంప్లిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించారు. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, రాకేష్ మోహన్. లార్డ్ నికోలస్ స్టెర్న్ అధ్యక్షతన ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహా ప్యానెల్లో మాజీ RBI డిప్యూటీ గవర్నర్ మరియు CSEP ప్రెసిడెంట్ ఎమిరిటస్ అయిన రాకేష్ మోహన్ నియమితులయ్యారు.
ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? ఆన్సర్ ఏ మీరాబాయ్ చాను. టోక్యో ఒలింపిక్స్లో రజత పథకంతో పేరుగాంచిన మీరాబాయ్ చాను ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్. నేషనల్ కోఆపరేషన్ అండ్ డైరీ ఫెడరేషన్ ఇన్ ఇండియా NCDFI చైర్మన్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ బి మినేష్ షా. ప్రవీణ్ చౌదరి IAS పర్యవేక్షణలో సాఫీగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో డాక్టర్ మినేష్ షా నేషనల్ కోఆపరేషన్ డైరీ ఫెడరేషన్ చైర్మన్గా ఎన్నికయ్యారు. స్ట్రాటజికల్ ఫోర్సెస్ కమాండ్ మరియు DRDO ద్వారా ఏ రకమైన క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ బి అగ్ని. అగ్ని ఫ్రేమ్ బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల వ్యూహాత్మక దళాల కమాండ్ మరియు DRDO పరీక్షించాయి. DRDOచే అభివృద్ధి చేయబడింది. ఇది 2 దశలు ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించబడుతుంది. భారతదేశ అగ్ని సిరీస్లో ఇది ఒక భాగము. నేషనల్ ఫేమ్ అవార్డ్స్ 2024లో విశిష్ట ఓవర్సీస్ డెంటల్ స్పెషలిస్ట్ టైటిల్తో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఏ కార్తిక్ కొమ్మూరి. నేషనల్ ఫేమ్ అవార్డ్స్ 2024లో విశిష్ట ఓవర్సీస్ డెంటల్ స్పెషలిస్ట్ టైటిల్తో కార్తిక్ కొమ్మూరి సత్కరించబడ్డారు. AI భద్రతను మెరుగుపరచడానికి యునైటెడ్ స్టేట్స్తో ఏ దేశం భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ డి బ్రిటన్. AI భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి యునైటెడ్ స్టేట్స్తో బ్రిటన్ అవగాహన ఒప్పందం ద్వారా వారి భాగస్వామ్యాన్ని అధికారికంగా చేసింది. కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ఫ్రేమ్ ఎక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది? ఆన్సర్ ఏ ఒడిశా. ఒడిశాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని ఫ్రేమ్ యొక్క విజయవంతమైన ప్రయోగం సైనిక సాంకేతికత మరియు వ్యూహాత్మక సామర్థ్యాలలో భారతదేశం యొక్క పురోగతిని ప్రదర్శిస్తుంది. అగ్ని ఫ్రేమ్స్ క్షిపణి అనేది భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ చేసిన కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి. అగ్ని సిరీస్లో మునుపటి క్షిపణుల కంటే తేలిక మరియు మరింత అధునాతనంగా దీనిని రూపొందించారు. సితార్ మరియు తాన్పూర హస్తకళను ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది? ఆన్సర్ డి మిరాజ్. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మిరాజ్ అనే చిన్న పట్టణం సంగీత వాయిద్యాలను ముఖ్యంగా సితార్లు మరియు తాన్పురాలను తయారు చేయడంలో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ సాధనలు ఇటీవలే భౌగోళిక సూచిక GI ట్యాగ్ను పొందాయి. ఎన్నికల సమాచారం కోసం బూత్ రాబ్తా వెబ్సైట్ను ప్రారంభించిన భారతదేశంలోని రాష్ట్రం ఏది? ఆన్సర్ సి పంజాబ్. సమగ్ర ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం కోసం పంజాబ్లోని మలేర్కోట్లా జిల్లా బూత్ రాబ్తా వెబ్సైట్ను ప్రవేశపెట్టింది. 2024 సీజన్లో జపనీస్ గ్రాండ్ ప్రిక్స్లో ఎవరు ఆధిపత్యం చెలాయించారు? ఆన్సర్ ఏ మ్యాక్స్ వెర్స్టాప్పెన్. రెడ్ బుల్ యొక్క మ్యాక్స్ వెర్స్టాప్పెన్ 2024 సీజన్లో జపనీస్ గ్రాండ్ ప్రిక్స్లో ఆధిపత్యం చెలాయించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి ఏప్రిల్ 7. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్థాపన తేదీ, జ్ఞాపకార్థం మరియు ప్రపంచ ఆరోగ్య సమస్యల గురించి మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందే హక్కును గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ మై హెల్త్ మై రైట్. విప్రో కొత్త CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి శ్రీనివాస్ పల్లియా. శ్రీనివాస్ పల్లియా విప్రో కొత్త CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆక్వాటిక్ సెంటర్ను డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ తమిళనాడు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆక్వాటిక్ సెంటర్ను డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ తమిళనాడులోని ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి చొరవలో భాగంగా నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు మారిషస్లకు భారతదేశం ఏమి సహాయం చేస్తుంది? ఆన్సర్ డి ముందస్తు హెచ్చరిక వాతావరణ వ్యవస్థలు. నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు మారిషస్లతో భారతదేశం యొక్క సహకారం ముందస్తు హెచ్చరిక వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో వారికి సహాయం చేస్తుంది. భారతదేశం అంతటా ఎన్ని సాంప్రదాయ ఉత్పత్తులకు GI ట్యాగ్ మంజూరు చేయడం జరిగింది? ఆన్సర్ సి 60.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 60 సాంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ అందించబడింది. ఇటీవల ఏ జాతీయ ఉద్యానవనంలో పులుల జనాభాను సంరక్షణ చేసేందుకు జన్యు రక్షణను ప్రతిపాదించింది? ఆన్సర్ బి. రణతంబోర్ నేషనల్ పార్క్. జాతీయ ఉద్యానవనంలో పులుల జనాభాను సంరక్షణ చేసేందుకు జన్యు రక్షణను రణతంబోర్ నేషనల్ పార్క్ ప్రతిపాదించింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ సి. 126. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం ఇండియా 126వ ర్యాంకులో కలదు. ఇటీవల సినీ వెస్టర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రము లేదా యూటీలో జరిగింది? ఆన్సర్ బి. చండీగఢ్. ఇటీవల సినీ వెస్టర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను చండీగఢ్ హోస్ట్ చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? మీ యొక్క ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్లో చెప్పగలరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.